హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ శారీకి ఎలా డిజైన్ చేసుకున్నాను, బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఈ శారీ వచ్చేసి మొత్తం సిల్వర్ షైన్ వచ్చి దానికి ఇలా నేవీ బ్లూతో బార్డర్ అయితే ఇలా వచ్చింది ప్లెయిన్గా. సో నేను నేవీ బ్లూ క్లాత్ తీసుకొని సిల్వర్తో ఇలా నేనైతే బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. ఎలా డిజైన్ చేశాను ఇదంతా అనేసి మీకు వీడియోలలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ అయితే నేను డైలీ పెడుతున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ విజిట్ అయ్యి నేను చేసిన బ్లౌజెస్ నచ్చితే అవి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సో ఎవరైనా ట్రై చేస్తే కూడా నాకు అవి కామెంట్ చేయండి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎలా నా వీడియోస్ చేసుకున్నారు అనేసి. సో నేను ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను ఎలా చేశాను అనేసి. నెక్ అయితే ఇలా హెవీగా వర్క్ అయితే ఇచ్చాను. హ్యాండ్కి బార్డర్ లాగా ఇచ్చి మధ్యలో ఇలా డ్రాప్స్ లాగా నేనైతే డిజైన్ చేశాను. సో ఇప్పుడైతే దీనికి కావాల్సినవి ఏమిటో చూసేద్దాం. దీనికైతే నేను సిల్వర్ థ్రెడ్, ఇంకా స్టోన్ బేసెస్ ఇవే యూస్ చేశాను. ఇంకేం యూస్ చేయలేదు. నేను అవి కూడా మీకు కుట్టేటప్పుడు అలా చూపిస్తాను చూడండి ఏమేమి యూస్ చేశాను అనేసి. సో నేను కుట్టేటప్పుడు అయితే ఇలా రింగ్ అయితే పెట్టుకొని నేనైతే కుట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే రింగ్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు అది పక్కకు జరగకుండా నీట్గా వర్క్ అనేది వస్తుంది. సో అందుకే ఈ రింగ్ అనేది నేను యూస్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఎలా గీస్తున్నానో అలా గీసుకోండి. సో మీకు ఇలా నచ్చకపోతే కొంచెం మోడిఫికేషన్స్ చేసి అయినా మీరు చేసుకోవచ్చు. నేను ఎలా కుట్టుకున్నానో అలానే మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా లైన్స్ అయితే గీసుకున్నాను. నేనైతే గీయడానికి వైట్ పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఈ వైట్ పెన్సిల్ ఏ స్టోర్లో అయినా దొరుకుతుంది. లైక్ మనకి స్టోర్స్ ఉంటాయి కదా, బుక్స్ దొరికే బుక్ స్టోర్లో అయితే ఈ పెన్సిల్స్ అవన్నీ దొరుకుతాయి. ఈ రింగ్ కూడా మనకి మెటీరియల్ షాప్స్లో అయితే దొరుకుతుంది. ఇక్కడ నేను చూపించాను చూడండి సిల్వర్ కలర్ థ్రెడ్. సో ఆ థ్రెడ్ అయితే నేను మొత్తం యూస్ చేశాను. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఈ లైన్స్ అయితే నేను గొలుసు కుట్టుతో అయితే కుడుతున్నాను చూడండి. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది గొలుసు కుట్టు ఎలా కుట్టాలి అనేసి. నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎలా కుట్టాలి అనేసి. ఇక్కడ చూసేయండి, చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ నేను ఆల్రెడీ మొత్తం చూపిస్తున్నాను ఎలా కుట్టాలి. డీటెయిల్గా మీకు కనిపిస్తుంది కదా, అలానే కుట్టాలి. మనకి చిక్కులు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే నేనైతే ఇక్కడ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి చిక్కులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సిల్క్ థ్రెడ్కి. నార్మల్ థ్రెడ్ లేకపోతే కోహినూర్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటికి అనేది చిక్కులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి కాటన్ థ్రెడ్స్ కాబట్టి. ఇదేమో సిల్క్ థ్రెడ్ కాబట్టి మనకి చిక్కులు ఎక్కువ పడతాయి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టాలి ఇదైతే. సో ఇవి జాగ్రత్తలు అయితే తీసుకోండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ టైం ఇది చేస్తున్నట్టయితే మీరు ముందే కొంచెం ప్రాక్టీస్ అలా చేసుకొని చేయండి. ఎందుకంటే డైరెక్ట్ బ్లౌజ్ మీద వేస్తే కొన్నిసార్లు మనకి కుట్టడం రాక కొంచెం చెడిపోతుంది కదా, అప్పుడు బ్లౌజ్ కూడా చెడిపోతుంది, మనం వేసుకోలేం కూడా. మనకి ఇప్పుడు బ్లౌజ్కి పెట్టిన క్లాత్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. సో అందుకే కుట్టినాకనే మనం నేర్చుకున్నాకనే వేసుకుంటే బెస్ట్. ఇక్కడ చూసారా ఫస్ట్ లైన్ అయితే నేను వేసేసాను. ఇప్పుడు సెకండ్ లైన్ అయితే వేస్తున్నాను. ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి నేను ఇలా కొంచెం వేసి చూపిస్తున్నాను. నేను ఇవి ఎప్పుడో కుట్టుకున్న బ్లౌజెస్ మీకు అన్నీ చూపిద్దామని ఒకటి చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం అయితే వేసి చూపిస్తున్నాను. నేను ఇప్పటి నుంచి నేను ఏమైతే కుడతానో అవి ఫస్ట్ నుంచి నేను మీకు వేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఇవి నాకు తెలిసి ఈ బ్లౌజ్ అయితే నేను ఒక 2 years బ్యాక్ అయితే వేసుకున్నాను. నేను కాదు, మా మమ్మీ వేసింది ఈ బ్లౌజ్ అయితే. నేను మా మమ్మీ కలిసి డిజైన్ చేసుకుంటాము. మా మమ్మీ తన బ్లౌజెస్ ఏమున్నా మా మమ్మీ డిజైన్ చేసుకుంటుంది. నేను నా లెహంగాస్, హాఫ్ శారీస్, ఇంకా బ్లౌజెస్, ఏమైనా డ్రెస్సెస్ అన్నీ నేను డిజైన్ చేసుకుంటాను. నావే నేను డిజైన్ చేసుకుంటా, మా మమ్మీ డిజైన్ చేసుకుంటుంది.
ఇప్పుడు స్టిచ్చింగ్ నా స్టిచ్చింగ్ అయితే మా మమ్మీ చేస్తుంది. ఓన్లీ డిజైన్ చేసుకోవడం మాత్రం నేను డిజైన్ చేసుకుంటా. ఐడియాస్ ఇంకా వర్క్ ఏం వేసుకున్నా నేనే వేసుకుంటా. నేను ఏమేమి వేసుకున్నా కూడా నేను ఆల్రెడీ కొన్ని పోస్ట్ చేసేసాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా పెడుతూనే ఉంటాము. ఇంకా ఇప్పటి నుంచి అయితే చాలా పెడతాము. మీకైతే అందరికీ నచ్చే వీడియోస్ ఇవైతే, అంటే అందరికీ చేసుకోవాలని ఉంటుంది కదా, సో అవే వీడియోస్ నేను పెడతాను. నా ఛానల్లో అయితే నేను ఏమేమి పెడతానో ఇప్పుడు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. నా ఛానల్లో నేను ఆల్రెడీ ఫస్ట్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలి అనేసి అప్లోడ్ చేశాను. సో అవి అయితే చాలా మందికి నచ్చాయి. నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, ఎలా చేసుకోవాలి, చాలా టిప్స్ చెప్పాను నేను. దాంట్లో అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టిప్స్ అయితే. అవి చేశాను. ఇంకా నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే నేను చేసుకున్నాను. అవే వీడియోస్ నేను షార్ట్స్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇవి నేను అన్ని వీడియోస్లో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో అందరికీ తెలియాలి నేను ఏమేమి చేస్తున్నాను, అందరు చూడరు కదా, సో వాళ్ళ కోసం అనేసి నేను అన్ని వీడియోస్లో ఇలా చెప్తున్నాను. ఇంకా నా వీడియోస్లో అయితే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా బ్లౌజ్ డిజైన్స్ ఇలా అంటే నేను ఇది శారీకి డిజైన్ చేసుకున్నా, కానీ నేను అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా కొన్ని బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకున్నాను. అవి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని పోస్ట్ చేసినవి కూడా ఉన్నాయి, కొన్ని చేసేటివి కూడా ఉన్నాయి, అంటే ఎడిటింగ్ వర్క్ అవన్నీ ఉన్నాయి. సో నేను అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా నా డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా పెయింటింగ్ డిజైన్స్ నేను చాలా వాటికి పెయింటింగ్స్ అయితే వేశాను. సో నాకేమో పెయింటింగ్లో నాలెడ్జ్ అయితే లేదు. సో నేను నేర్చుకొని మరి ఆ పెయింటింగ్స్ అయితే వేశాను. చాలా బాగా వచ్చింది. అసలు పెయింటింగ్ మీద నాలెడ్జ్ లేకపోయినా కూడా పెయింటింగ్స్ వేసుకోవచ్చు అనేసి ఆ వీడియో చేశాకనే నాకు అర్థమైంది. ఇక్కడ చూసారు కదా 3 లైన్స్ అయితే అయిపోయాయి. 3 లైన్స్ మీద నేను ఇలా డిజైన్ అయితే వేస్తున్నాను కదా, ఈ డ్రాప్ డిజైన్స్ లాగా. అవి కూడా నేను మొత్తం గొలుసు కుట్టుతోనే అయితే వేసుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను అనేసి. ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ఇంకో థ్రెడ్ ఎక్కించుకొని ఇలా కుడుతున్నాను. ఇది మొత్తం 4 వరుసలు 4 వరుసలు థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఇలా కుడుతున్నాను చూడండి. సో మీరు కూడా ఎక్కించుకుంటే 4 వరుసలు అయితే ఎక్కించుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ ఎక్కించుకుంటే మళ్ళీ చిందరవందర అయిపోతుంది. అంటే చిక్కులు ఎక్కువ పడడం, లేకపోతే దగ్గర రావడం అలా జరుగుతుంది. 4 వరుసలు అయితే కరెక్ట్ సరిపోతుందని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎక్కువ వేస్తాను కాబట్టి 4 వరుసలు అయితే పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి కుట్టడం, నేను ఇప్పుడు స్టోన్స్ అయితే అతికించుకుంటాను. చూడండి ఎలా అతికించాను అనేసి ఇక్కడ చూపిస్తున్నా. గమ్ అయితే తీసుకుంటాను. నేను ఏ వీడియోస్కైనా ఈ గమ్మే యూస్ చేస్తాను. అంటే ఏ దానికైనా కొన్ని వేరే గమ్స్ కూడా ఉంటాయి కదా, నేను అవి అయితే ఎప్పుడు యూస్ చేయలేదు. జస్ట్ ఈ గమ్సే యూస్ చేశాను నేను. ఇప్పుడు స్టోన్ బేసెస్ అంటారు వీటిని. మీకు మెటీరియల్ షాప్లో ఈజీగా దొరికిస్తాయి ఈ స్టోన్ బేసెస్ అయితే. ఇవైతే నేను ఇలా అతికించుకుంటున్నాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ నేను పెన్సిల్తో అతికించుకుంటున్నాను కదా. ఇవి అతికించడానికి కూడా నాకు రీసెంట్గానే తెలిసింది ఇలా ఉంటాయనేసి. మీకు తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి. ఇలా అతికించడానికి ఇలా కింద పడుతుంటాయి కదా, మనం నార్మల్గా కుందన్స్ అతికించేటప్పుడు ఇలా కింద పడకుండా ఉండడానికి గ్లూ పెన్స్ అనేటివి ఉంటాయని నాకు రీసెంట్గానే తెలిసింది. సో నేను ఇప్పటి నుంచి అవి యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్డర్ చేయాలి. అవి యూస్ చేస్తే ఇలా కింద పడకుండా మనం చేతులతో యూస్ చేయకుండా మనకి ఈజీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. ఒకసారి యూస్ చేసి ఎలా ఉంటుందో ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ స్టోన్ బేసెస్ అయితే అతికించేసుకుంటున్నాను. ఇవైతే మొత్తం నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను కాబట్టి సిల్వర్ కలర్ స్టోన్ బేసెస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ గోల్డ్ అయితే గోల్డ్ స్టోన్ బేసెస్ తీసుకోండి. ఈ దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి, లైక్ సిల్వర్ అండ్ గోల్డే ఉంటాయి అనుకుంటా, కానీ స్టోన్స్లో అయితే చాలా కలర్సే ఉంటాయి. మనకి నచ్చిన కలర్ మనం యూస్ చేయొచ్చు. అంటే నార్మల్గా శారీలో జరీ అనేది మనకి ఎక్కువ గోల్డ్ ఇంకా సిల్వరే
వస్తుంది కదా, జరీ కాబట్టి మనం స్టోన్ బేసెస్ సిల్వర్ ఆర్ గోల్డ్ పెట్టుకోవచ్చు. మనకి దాని మీద ఎలివేట్ అవ్వడానికి డిఫరెంట్ స్టోన్స్ యూస్ చేస్తాం కదా, సో దానికి మాత్రం డిఫరెంట్గా స్టోన్స్ అయితే యూస్ చేయొచ్చు. కలర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేను అవన్నీ ఎక్కడ కొంటాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా దగ్గర కొన్నాను, కానీ నాకు తక్కువ ప్రైస్లో ఎక్కడ పడతాయి, నేను ఎప్పుడు ఎక్కడ తీసుకుంటానో అవి మీకు చెప్పాలనుకుంటున్నాం. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అవి వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ స్టోన్స్ అయితే నేను స్టోన్ బేసెస్ అయితే అతికించేసాను కదా, ఇప్పుడు మళ్ళీ స్టోన్స్ అతికియడానికి మళ్ళీ దాని మీద స్టోన్ బేసెస్ లోపల నేను మళ్ళీ గ్లూ అతికించుకున్నాను. ఇప్పుడు స్టోన్స్ అయితే ఇవి యూస్ చేస్తున్నాను చూడండి. దీంట్లో అయితే మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే మీకు దొరికేస్తాయి దీంట్లో. సో మీకు నచ్చిందే మీరు పెట్టుకోవచ్చు. నేనైతే శారీలో సిల్వరే వచ్చింది కాబట్టి నేను సిల్వర్ అంటే స్టోన్స్ ఈ కలర్ స్టోన్సే తీసుకున్నాను. సో నాకు వేరే కలర్ వచ్చింటే వేరే కలర్ యూస్ చేస్తుండే. నేను నా ఛానల్ అయితే ఒక 3 months బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. నాకు మీ వ్యూస్, మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్ నాకైతే చాలా అవసరం, సబ్స్క్రైబర్స్ మాత్రం. ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది మీ వల్ల. ఎందుకంటే నా వీడియోస్ చూసి అందరికీ నచ్చుతుంది అనేసి నాకు కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది కదా, సో అందుకనే నాకైతే మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను శారీ గురించి చెప్పలేదు కదా, నేను శారీ అయితే ఒక షాప్లో తీసుకున్నాను మహబూబ్నగర్లో. మీకు అందరికీ తెలిసి ఉంటుంది మహబూబ్నగర్ ఎక్కడ ఉంటుందో. లైక్ ఒక షాప్లో మహబూబ్నగర్లో ఒక షాప్లో అయితే నేను తీసుకున్నాను ఈ శారీ. నాకు 1000 రూపీస్ అలా పడింది శారీ. ఇంకా దానికి నేను ఇలా బ్లౌజ్ క్లాత్ అయితే ఇలా తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళకైతే నాకు చాలా థ్యాంక్ యూ అని చెప్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. అంటిల్ దెన్ బాయ్ బాయ్.